నా కూతురి స్థానాన్ని కాజేసిన ఈ వేద కాపురం ఎలా సుఖంగా ఉంటుందో నేను చూస్తాను. వేదా, నీ కాపురం సుఖంగా ఉండాలని నా చేతులతో నాటించిన ఈ మొక్క ఇప్పుడు యాసిడ్తో వాడిపోయేలా చేస్తాను. రేపటితో వేద బతుకు ఈ కుండీలో ఉన్న మొక్క వాడిపోయినట్టే వాడిపోతుంది. ఈ తులసి వృక్షం పూజ చెడగొట్టేసి వీళ్ల వంశవృక్షమే లేకుండా చేస్తాను. వేద జాతకంలో దోషం ఉందని ప్రచారం చేసి శ్రీ నుంచి వేదని శాశ్వతంగా దూరం చేస్తాను. అప్పుడు కానీ ఈ భాగ్యం కళ్ళు చల్లబడవు. మంచి జరగాలని గుడికి బయలుదేరుతున్నట్టున్నారు. వెళ్ళండి వెళ్ళండి, నా మొహం మండ. గుడికెళ్ళి మీ జీవితంలో గండాలన్నీ పోగొట్టుకోవాలంటే దానికంటే ముందు ఈ భాగ్యం అనే గండాన్ని దాటెళ్ళాలి. అన్నయ్య, గుడికి వెళ్తున్నారా? అవును భాగ్యం, నువ్వు రావట్లేదా? అయ్యో నా మొహం మండ, ఎందుకు రాను? వస్తాను. కానీ దానికన్నా ముందు మనం అందరం చేయాల్సిన పని ఒకటి ఉంది. మర్చిపోయావా అన్నయ్య? ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త పూజ జరిపించాలని ఆలోచన వచ్చిందా? నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, అన్నీ మర్చిపోతుంటావు. నిన్న పంతులు గారు వచ్చి శ్రీ వేద ఇద్దరితో నాటించిన తులసి మొక్క వాడకుండా ఉందో లేదో చూడమన్నారు కదా. అది చూడకుండానే, తులసి మొక్క ఫలితం ఏంటో తెలుసుకోకుండానే పూజకి బయలుదేరతారా? నా మొహం మండ, అందరూ అలా నా మొహం చూస్తే ఏమొస్తుంది? చూడాల్సింది నన్ను కాదు, తులసి మొక్కని. శ్రీ వేద ఇద్దరూ కలిసి నాటిన తులసి మొక్కని చూడాలి. ఏమే అమ్మా, నువ్వు కూడా అలా బొమ్మలో నిలబడితే ఎలా? నా మొహం మండ, చెప్పు. అందర్నీ బయటికొచ్చి తులసి మొక్కని చూడాలని చెప్పు. అవునవును, ముందు తులసి మొక్క ఎలా ఉందో చూడాలి కదా. పంతులు గారు పూజించి మరీ నాటించిన మొక్క ఫలితం తెలుసుకోకుండా వెళితే ఎలా? అయినా నా కూతురుకున్నంత శ్రద్ధ ఈ ఇంట్లో వాళ్ళకు ఉంటే కదా. అమ్మా, ఆపుతావు నీ గోల? ఇప్పుడు ఎవరు చూడకుండా వెళ్తా అన్నారు? అందరూ వెళ్ళి తులసి మొక్కను చూసి ఆ తర్వాతే గుడికి వెళ్దాం. అయ్యో అయ్యో అయ్యో, నా మొహం మండ, ఏంటి విడ్డూరం? నేను చూస్తుంది నిజమేనా? ఎంతో పచ్చగా ఉంటుందనుకున్న తులసి మొక్క ఇలా వాడిపోయిందేమిటి? అంటే నా అన్నయ్య, మా అమ్మ, నా అల్లుడు జీవితాలన్నీ ఒక జాతకం దోషం ఉన్న పిల్ల వల్ల నాశనం అయిపోవాల్సిందేనా? ఇలాంటి జాతకం ఉన్న పిల్లతోనా నా అల్లుడికిచ్చి పెళ్లి చేసింది నా మొహం మండ. దోషం ఉన్న పిల్లతో నా అల్లుడి జీవితం ఎలా ఉంటుందో ఇదిగో ఈ తులసి మొక్క రూపంలోనే అర్థమవుతుంది. ఇలాంటి పిల్లతోనా మీరింకా పూజలు వ్రతాలని శుభకార్యాలు చేయించాలనుకుంటున్నారు? అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇక్కడే అర్థమైపోతుంది. జరిగింది చూసావే అమ్మా, నీ మనవరాళ్ల చేత నాటించిన తులసి మొక్క ఎండిపోయింది. చూస్తూ కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఆపుతావాత నీ హడావిడి. ఇప్పుడు ఏం జరిగిందని అంత గోల చేస్తున్నావు? మొక్క అన్నాక ఎండకుండా ఉంటుందా? దానికి అర్థం పర్థం లేకుండా జాతకం దోషం అని లేనిపోని వంట కొడుతున్నావు. నాకిలాంటి వాటి మీద నమ్మకం లేదు.
ఈ మొక్కను బట్టి వేద జాతకం బాలేదు అని చెప్పడం మూర్ఖత్వం. దయచేసి ఈ టాపిక్ని ఇంతటితో వదిలేయండి. నువ్వు ఉండి శ్రీ, నీకేం తెలీదు. ఒక ఆడపిల్లని అనవసరంగా నిందించడానికి ఇక్కడ ఎవ్వరికీ అవసరం లేదు. శాస్త్రం ప్రకారం మనం కొన్ని నమ్మి తీరాలి. అది మన ఆచారంరా. ఊరికినే కారణం లేకుండా ఏమీ జరగదు. పంతులు గారు, మీ ఇద్దరి జాతకాలు చూసి మరీ దగ్గరుండి మీ చేత ఈ తులసి మొక్క నాటించారు. మరి ఆయన చేసింది పిచ్చి పని అంటావా? కొన్నిసార్లు జరగబోయే చెడు మనకిలాంటి పూజల రూపంలో ముందుగా సూచిస్తూ ఉంటుంది. వాటిని మనం పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుంది. ఆయన భాగ్యం చెప్పిన దాంట్లో తప్పే ఉంది. తను మన కుటుంబం బావుండాలని ఆరాటపడుతుంది. ఉండాల్సిన వాళ్ళు ఉండకుండా ఎవరెవరో ఉంటే ఇలాగే జరుగుతుంది. మరి అదే మా సరస్వతి వదిన ఉండుంటే ఇలా జరగనిచ్చేదా అన్నయ్య? కుటుంబానికి పనికిరాని ఇలాంటి దోషం ఉన్న పిల్లని ఇంట్లోనే కాదు, నా అల్లుడు జీవితంలో కూడా ఉంచకూడదు. వెంటనే వేదాకి శ్రీకి విడాకులు ఇప్పించేసి నా కూతురు లాంటి లక్షణమైన గుణవంతురాలిచ్చి పెళ్లి చేద్దామన్నయ్యా. ఎంత జరిగినా ఏం మాట్లాడకుండా ఉంటారేంటి నా మొహం మండ? కళ్ళ ముందు దోషం ఉన్న పిల్లని ఇంట్లో ఉంచుకుని కోరి కష్టాలు తెచ్చుకుంటావా చెప్పు? ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు. చుట్టంలా వచ్చాం, జరిగేది చూసి వెళ్ళాలి. అంతకు మించి ఈ కుటుంబ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. సాటి ఆడదానివయ్యుండి ఒక ఆడపిల్ల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? తన మనసు ఎంత బాధపడుతుందో అన్న జ్ఞానం లేకుండా పిచ్చెక్కి దానిలా ప్రవర్తిస్తున్నావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? భాగ్యం కాదు, నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంటికొచ్చిన ఆడపడుచుతో మాట్లాడే విధానం ఇదేనా? తను కాదు చుట్టం, నువ్వు. నా కొడుకు ఒప్పుకుని తెచ్చుకున్నాడు కాబట్టే మేం ఒప్పుకున్నాం. లేకపోతే నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నా కోడలు సరస్వతి స్థానంలో నువ్వుండే అర్హత అంతకన్నా లేదు. నన్ను అమ్మని అన్నేసి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటావేంట్రా అన్నయ్య? అవునులే, నీకు నీ భార్య ముఖ్యం కానీ నేనెందుకు అవుతాను? నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే నీ కళ్ళ ముందే నీ వంశం సర్వనాశనం అయిపోతుంది. అది నువ్వు చూస్తూ ఉండిపోయినా నేను మాత్రం చూస్తూ ఉండలేను. నీ వల్లే ఇక్కడ ఎవ్వరికీ సంతోషం లేదు. నా అల్లుడు జీవితం నీ వల్ల నాశనం అవటం నేను చూస్తూ ఊరుకోను. ఈ కుటుంబానికి నువ్వు అర్హురాలివి కాదు. ఈ ఇంట్లో నుంచి, మా అల్లుడు జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే నీ మెళ్ళో ఈ తాళు ఉండకూడదు.